నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలోని పలు అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 15% రిజర్వేషన్ పరిధిలో వచ్చే దళితుల సంక్షేమం అభివృద్ధిపై కమిషన్ ప్రత్యేక దృష్టి. చిత్తూరు జిల్లా అట్రాసిటీ ఫ్రీ జోన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతాం. అర్హత కలిగిన షెడ్యూల్ కులాల పాడి రైతులకు విరివిగా రుణాలు అందజేయాలి. సంక్షేమ వసతి గృహాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి పేర్కొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. వార్తల్లోని వివరాలు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈరోజు తిరుపతి నగరంలోని పలు అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్లలో ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించడమే కాకుండా అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నామకరణంతో ఈ అన్నా క్యాంటీన్లు అప్పట్లో ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ఈ అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి వాటిని షాపులుగా, స్టోర్ రూములుగా మార్చి వారి బినామీలకు కట్టబెట్టడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ముగ్గురు కలిసి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా దాదాపు 500 నుంచి 1000 మంది వరకు ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి 3 పూటల కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పొందుతున్నారు. అంటే రోజుకు కేవలం 15 రూపాయలతో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేసే వసతిని ముఖ్యమంత్రి కల్పించారు. మధ్యాహ్న భోజనంలో పప్పు, సాంబార్, రసం, పెరుగు మరియు ఆవకాయతో కూడిన రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం మరియు ఇక్కడ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పేదలు, రోగుల బంధువులకు ఈ క్యాంటీన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి మరియు లోకేష్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి నగరంలో అన్నా క్యాంటీన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నామకరణంతో అన్నా క్యాంటీన్లు అప్పటి నుంచి కూడా జరగడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్లంతా కూడా మూసేసి షాప్ రూములు, వాళ్ళ బినామీలకి క్యాంటీన్లు, సొంత క్యాంటీన్లు పెట్టుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. ఒక రోజుకు ఒక అన్నా క్యాంటీన్లో దాదాపు 500 మంది ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 5 రూపాయలకు, ఒక పూటకు 5 రూపాయల చొప్పున 3 పూట్లకు 15 రూపాయలతో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అన్నా క్యాంటీన్లలో దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు భోజనాల వసతి కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ అన్నదానం కూడా ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, పప్పు, సాంబారు, రసము, పెరుగు, ఆవకాయ ఇవన్నిటితో చేసి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికే దక్కిందనేసి తెలియజేసుకుంటూ, మన తిరుపతి పట్టణంలో 4 అన్నా క్యాంటీన్లు ఉంది. దాదాపు 6000 నుంచి 8000 వరకు, 8000 మంది వరకు ప్రతిరోజు ఈ అన్నా క్యాంటీన్లలో ఇటు పలమనేరు నుంచి వస్తున్నారు, ఇటు మదనపల్లి నుంచి, ఇటు కావలి, నెల్లూరు అని తిరుపతి ప్రధాన కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అన్ని వసతులు ఇక్కడ. హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, దేవుని దర్శనానికి వచ్చేవాళ్ళు అక్కడ ఉచిత భోజనం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రోజుకు 60-70 వేల మంది, 1,00,000 మందికి అన్నదానం కూడా ఉచితంగా పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ అన్నా క్యాంటీన్లలో పేదలకు, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి 5 రూపాయలకు కడుపు నిండా భోజనం పెట్టే వసతి కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే
వాళ్ళందరూ కూడా మాకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆశీర్వదిస్తామని 2 చేతులు 2 ఏళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. మీకు ఎవరు ఈ అన్నా క్యాంటీన్లు ఉచితంగా పెట్టేదంటే 2 ఏళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేసి ప్రతి ఒక్కరు భోంచేసే ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం చాలా తృప్తిగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నందు షెడ్యూల్ కులాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం పత్రికా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాను ఎస్సీ కమిషన్ ద్వారా సందర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నామని, ముఖ్యంగా భూ సమస్యలు, భూ తగాదాలు వంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని తెలిపారు. ఆ సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కాస్ట్ సర్టిఫికేట్ సమస్యల విషయంలో కూడా గతంలో ఆది ఆంధ్ర క్రిస్టియన్ వంటి వర్గీకరణల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని పరిష్కార మార్గాలపై సమీక్ష జరుపుతున్నామని అన్నారు. జిల్లాలోని 53 విభాగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా చేరుతున్నాయా లేదా అన్నదానిపై కూడా సమీక్ష చేపట్టినట్లు తెలిపారు. తాను కమిషన్ చైర్మన్ గా 15% రిజర్వేషన్ పరిధిలో వచ్చే దళితుల సంక్షేమం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 25% దళిత జనాభా ఉన్న నేపథ్యంలో వారి సంక్షేమం అభివృద్ధిలో భాగస్వామ్యం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో సమావేశమై తగిన ఆదేశాలు ఇచ్చామని, చిత్తూరు జిల్లాను ఒక మోడల్ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కుల వివక్ష రహిత జిల్లా, అట్రాసిటీ ఫ్రీ జోన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. సప్లా నిధుల వినియోగంపై మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన నిధులు నిర్దిష్ట శాతంలో ఖర్చు చేయకపోతే సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దళిత క్రైస్తవుల సమస్యలపై మాట్లాడుతూ 1950 అధ్యక్ష ఉత్తర్వు ప్రకారం వచ్చిన అంశాలే ప్రస్తుతం మళ్లీ చర్చకు వస్తున్నాయని తెలిపారు. కార్పొరేషన్ లోన్లు లేదా ఇతర ప్రయోజనాల కులం పేరుతో ఎవరైనా అడ్డుకుంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవస్థలో మార్పులు వచ్చినా వివక్షకు సంబంధించిన పునాదులు ఇంకా కొనసాగుతున్నాయని, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఈ సమస్యలు పూర్తిగా నివారణ కాలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి కమిషన్ చిత్తూరు పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దళితుల యొక్క హక్కులు, అదేవిధంగా వివక్షత అనేది ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా దాన్ని ఏ విధంగా రూపొందాలనే దాని మీద పర్యటన చేస్తూ ఒక పక్క ప్రజల్లో చైతన్యం కల్పించడం, అదేవిధంగా అదే ప్రజలకి హక్కుల గురించి బోధించడం, హక్కుల పరిరక్షణకి అధికారులతో మాట్లాడటం ఈ కమిషన్ బాధ్యతగా తీసుకోవటం. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో చూసినప్పుడు ఆది ఆంధ్రాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారితో రెండింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి, ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేను వెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయటం. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే సిఎంసి వెల్లూరు సంబంధించి ఒక 22 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించారని, అదేవిధంగా అక్కడున్న వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారని చెప్తా ఉంటే వాళ్ళు 20 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. లేదు అదేదైనా ఇబ్బంది ఉందంటే మా కమిషన్ మెంబర్స్ వచ్చి నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు ఏమున్నాయో అవి కూడా తెలుసుకోవడానికి అవసరమైతే వచ్చే నెలలో వాళ్ళ ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ జిల్లా దాదాపుగా, ఎందుకంటే అట్రాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించి, భూమికి సంబంధించి, దారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా మమ్మల్ని కొట్టారు, తిట్టారు ఇలాంటివి ఏం లేవు. ఎందుకంటే చాలా సంతోషం, ఎందుకంటే పక్కన చెన్నై ప్రభావమో లేకపోతే ఎవరైతే పెరియార్ లాంటి వాళ్ళ ప్రభావం ఈ ప్రాంతంలో ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. చాలా సంతోషం కూడా. అదేవిధంగా భూమికి సంబంధించి కానీ ఇతరత్రా కూడా అవి కూడా ఫ్రీ అయితే ఇది ఫ్రీ జోన్ చేయొచ్చు, అట్రాసిటీ ఫ్రీ జోన్గా చిత్తూరుని చేయొచ్చు. దీన్ని మోడల్గా తీసుకోమని కూడా కలెక్టర్ కోరుతాం. ఓకే.
జిల్లాలో భూ సమస్యలు, కుల వివక్ష అంశాలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో పనిచేసి పెండింగ్ కేసులు తక్షణమే పరిష్కరించాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎస్సీలపై అఘాయిత్యాల కేసులు మరియు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి సమీక్షలు ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశంలో ఎస్సీలపై అఘాయిత్యాల కేసులు మరియు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి సమీక్షలు ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి, కమిటీ మెంబర్లు శ్రీపతి బాబు, ఎం భిక్షం, ఎన్టీ రామాంజనేయమ్మ, కార్యదర్శి చిన్నరాయుడు, ట్రైనింగ్ ఎస్పీ తరుణ్ పహ్వా, జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన ఆర్ఎన్బి అతిథి గృహం నందు జిల్లాలో ప్రజల నుంచి మొత్తం 89 గ్రీవెన్స్లు స్వీకరించినట్టు తెలిపారు. వీటిలో ప్రధానంగా భూ సమస్యలు, కుల వివక్షకు సంబంధించిన అంశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాను మోడల్గా అభివృద్ధి చేయాలనే ఆశతో వచ్చినప్పటికీ ప్రాథమిక స్థాయిలో ఇంకా వివక్ష రూపం మార్చుకుని కొనసాగుతున్నట్లు గమనించినట్లు తెలిపారు. సమాజంలో కుల వివక్ష పూర్తిగా తొలగలేదని, కొన్ని ప్రాంతాల్లో కొత్త రూపాల్లో కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలలో ప్రజలను పదే తిరగబెట్టే పరిస్థితులు తగ్గించాలని సూచించారు. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చూడాలని, బాధితుల పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించాలని అన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసులను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా రెవెన్యూ మరియు పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆలస్యం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కుల ధృవీకరణ జారీ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, గ్రామ స్థాయిలో విచారణ నిర్వహించి త్వరితగతిన సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. సామాజిక న్యాయం సాధనలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ పాడి రైతులకు విరివిగా రుణాలు అందజేయాలని తెలిపారు. కుప్పం, పలంనేరు, నగిరి అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. డీఎస్పీ సమగ్ర విచారణతో ఎస్పీ సంతకంతో నివేదికలను రాష్ట్ర ఎస్సీ చైర్మన్ కార్యాలయానికి పంపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్సీ ప్రజల కమిషన్ అండగా నిలుస్తుందని తెలిపారు. అన్ని రంగాలలో ఖచ్చితంగా రిజర్వేషన్ 15% ఉండే విధంగా మా కమిషన్ ప్రత్యేక దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలైన ఎస్సీ వారిని సంబంధిత అధికారులు వారిని అభివృద్ధి చేసే విధంగా మీరు కృషి చేయాలని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై జిల్లా పరిపాలన తీసుకుంటున్న చర్యలను ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వివరిస్తూ జిల్లాలో భూ సంబంధిత సమస్యలు, డీకేటీ భూముల అంశాలు, ఆక్రమణలు, కుల ధృవీకరణ జారీ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నట్లు తెలియజేశారు. వీటి పరిష్కారానికి రెవెన్యూ శాఖ ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ గ్రామ స్థాయిలో పరిశీలనలు చేపట్టి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న గ్రీవెన్స్లను ప్రాధాన్యతగా తీసుకుని నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారం చూపుతున్నట్లు వివరించారు. పోలీసు శాఖ ద్వారా నమోదైన కేసులపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా జనాభా, ప్రాథమిక సౌకర్యాల కొరత, ఆకలి సమస్యలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత శాఖలతో కలిసి పరిష్కార చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీలపై అఘాయిత్యాల కేసులు సంబంధిత డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కార్యక్రమం చేపట్టి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రబ్బనీ బాషా, ఆర్జీఓలు, డీఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏపీ మెడికల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు నాయుడు పిలుపు మేరకు ఏపీ మెడికల్ యూనియన్లో ఉన్న అన్ని విభాగాల సిబ్బంది విధులలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు జయచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లు తెలిపారు. యూనియన్ నాయకులు జయచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లు తెలిపారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి 36% ఐఆర్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి అమలు చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న డిఏలు మరియు సరెండర్ జీతాలను కాంట్రాక్ట్ ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఎస్పీఎల్ ప్రకారం 100% గ్యాస్ సాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన తెలిపారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిస్ కానివ్వండి, టీచింగ్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్ జిల్లా హాస్పిటల్స్, రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. 77 సంవత్సరాలుగా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం సాగిస్తూ ఉంది మన డిమాండ్స్ పైన. ఇప్పుడు 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి
36% ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ పద్ధతిని అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న డిఏలు మరియు సరెండర్లు జీతం మంజూరు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 11వ పిఆర్సీ స్కేల్ ప్రకారం 100% గ్యాస్ సాలరీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. జీవో నెంబర్ 7 లో సవరణ చేసి అవుట్ సోర్స్ ఉద్యోగులకు కనీస వేతనాలు కేటగిరీ ఫస్ట్ 28,000, కేటగిరీ 2 24,000, కేటగిరీ 3 20,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అబ్కాస్ ఎంప్లాయీస్ కి మినిమం టై స్కేల్ ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 35 రోజులు సెలవులు మంజూరు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు సమాన పనికి హెచ్ఆర్ఏ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఉన్న సీనియర్ ఫార్మసీ పోస్టులు ఫిలప్ చేయాలని అడిగాం. అలాగే రేడియోగ్రాఫర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు డిమాండ్ బట్టి రిక్రూట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 19 సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్ సోర్స్ ఉద్యోగుల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్లకు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ, స్ట్రక్చర్ బాయ్స్, తోటమాలి పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేయాలని చెప్పి అడిగాం. ఎక్కడైతే డిమాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుందో అక్కడంతా కూడా ఎంత అవసరానికి స్టాఫ్ అవసరమో ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేయాలన్నాం. డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ డ్యూటీస్ కి ఎవరైతే అటెండ్ అవుతామో వాళ్ళకు అడిషనల్ అలవెన్స్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగనే యూనిఫామ్ అలవెన్స్ చేయమని చెప్పి అడుగుతున్నాం. పారామెడికల్, నర్సింగ్ క్లాస్ 4 సిబ్బందిని కూడా భర్తీ చేయాలని చెప్పి టోటల్ 29 డిమాండ్లు పెట్టాము. 29 డిమాండ్లు నెరవేర్చాలి. అట్లా లేని పక్షంలో మేము బుధ బేస్తవారము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పాము. అలాగే శుక్రవారం, శనివారం కూడా 12 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పాము. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఇలానే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి ఇంటిమేషన్ చేస్తున్నాం గవర్నమెంట్ కి. కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించుకునే కొరకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకుల్ని ఇన్వైట్ చేసి మా డిమాండ్ ని పరిష్కరించాలని చెప్పేసి సభాముఖంగా గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాను. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మోదీ, చంద్రబాబు నాయుడు కార్మిక ఆర్థిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభ పోరాటానికి సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఎస్టీయూ కార్యాలయంలో జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కార్మిక ఆర్థిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తిరుపతిలో మహానగరంలో ఏప్రిల్ 26 నుంచి 29 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలో రాష్ట్రంలోని యావత్తు కార్మిక వర్గం చర్చించి మోదీ, చంద్రబాబు నాయుడు కార్మిక ఆర్థిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక వర్గం పోరాటం చేసిన ఫలితం సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను తుంగలో తొక్కి కార్మిక వర్గానికి నష్టం చేస్తోందని విమర్శించారు. గతంలో ఉన్న ప్రధాన మంత్రులు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడానికి దుయ్యబట్టారని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్య, విజయ్ కుమార్, రఘు, గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి పెరిమియర్ వర్క్ లో నిరంతరం కొనసాగేటటువంటి వర్క్స్ లో సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సమాన పనికి సమాన వేతనం లేకుండా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రము దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు పరచకుండా కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ముద్దు పేర్లతో స్కీమ్ వర్కర్లుగా అదే పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఈ ఏర్పాటు చేసి సాధించాలని జీతాలు ఇస్తా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. కేంద్రం చెప్తా ఉన్నది 26,000 రూపాయల కుటుంబం బతకాలంటే అవసరం చెప్తా ఉన్నది. కానీ ఇచ్చేది మాత్రం 10,000, 12,000, 14,000, 15,000 ఇచ్చి చేతులు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పుడు సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలా, కనీస వేతనాలు అమలు పరచాలా, ఎంటీఎస్ ను మినిమం టైం స్కేల్ ను
అమలు పరచాలా. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అనేక జిల్లాల అనేక రాష్ట్రాల హైకోర్టులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా, వారి పనిని బట్టి జీతం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. ఈ విధమైనటువంటి పద్ధతిలో ఈరోజు స్కీమ్ వర్కర్లు కనీస వేతనాలు లేక సామాజిక భద్రతా చట్టాలైన పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చట్టాలు అమలు పరచకుండా ఈ రకరకాల పేర్లతో ఈ రోజు వారందరినీ కూడా బూడిగం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నారు. కాబట్టి దేశంలో కార్మికులు సమ్మె చేసే హక్కు కూడా లేకుండా చేస్తా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గకరమైన విధానాలు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ తీర్మానాలు చేయబోతా ఉంది 18వ రాష్ట్ర మహాసభలు. ఈ 18వ రాష్ట్ర మహాసభలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రం చేసి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలను కలిసి వచ్చే ఫెడరేషన్లు అందరినీ కలుపుకొని ఉమ్మడి ఉద్యమానికి శ్రీకారం చుట్టేదానికి రేపు 18వ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. ఈ 18వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరుగుతున్నటువంటి 26, 27, 28 తేదీల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, కార్మిక సంఘాలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీసీ పిలుపునిస్తా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలోని పలు అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 15% రిజర్వేషన్ పరిధిలో వచ్చే దళితుల సంక్షేమం, అభివృద్ధిపై కమిషన్ ప్రత్యేక దృష్టి. చిత్తూరు జిల్లా అట్రాసిటీ ఫ్రీ జోన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతాం. అర్హత కలిగిన షెడ్యూల్ కులాల పాడి రైతులకు విరివిగా రుణాలు అందజేయాలి. సంక్షేమ వసతి గృహాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి పేర్కొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.